అత్తయ్య, దీని బిల్డప్లు చూస్తే బావ అసలు మ్యాటర్ కనిపెట్టేస్తాడేమో. అంత సీన్ లేదులేవే. నాకు తెలిసినంతవరకు ఇది మన గురించి ఎవ్వరితోనూ చెప్పదు. ఒకవేళ చెప్పేస్తే? చూద్దాంలేవే, రాని. రా అశ్విన్, కూర్చో. నువ్వు కూడా కూర్చో ఆనంది, కలిసి తిందాం. ముందు నువ్వు తినశ్విన్, నేను తర్వాత తింటాను. ఆనంది, ఎర్రకారం పచ్చడి చాలా బాగుంది. తిను తిను. ఈ నెల తర్వాత ఎలాగో మళ్ళీ నా చేతి వంట తినాలే. అదేంటి? అంటే నా వంట అత్తయ్య గారి వంట కాస్త ఒకేలా ఉంటాయి కదా, అందుకే మా ఇద్దరిలో ఎవరు చేసినా ఒకేలా ఉంటుంది అని అంటున్నారు. లేదు, అమ్మ వంట కంటే నీ వంటే బాగుంటుంది. ఇన్నాళ్ళు పీకల దాకా మెక్కి ఇప్పుడు ఈవిడగా రాగానే నా వంటకి పేర్లు పెడతావా? అంతేలే అత్తయ్య, మంచి ఎవ్వరికి నచ్చదు. కలర్ వేసుకొని కటింగ్లు ఇస్తూ ఉండే వాళ్ళకే ఫాలోవర్స్ ఎక్కువ. నీ గురించి అంత బాగా చెప్పావేంటి తులసి? బావా, ఆనంది, నిజంగానే టిఫిన్ చాలా బాగుంది. సూపర్. నేను తీస్తాను, నువ్వు వెళ్ళు అశ్విన్. సరే. అత్తయ్య, మీకు కూడా వడ్డించమంటారా? ఏం అవసరం లేదమ్మా, మా టిఫిన్ మేం పెట్టుకుని తింటాం. నువ్వు తిను ఆనంది. నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి. నా వల్ల కావట్లేదు. తినే పళ్ళెంలో చేతులు కడగకూడదు. చూసేవా అత్తయ్య, మనమిచ్చిన డోస్కి ఎలా తినకుండా పారిపోయిందో. ఒక రకంగా మన ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయినా ఇంకో పక్క కడుపుతో ఉన్న ఆనందిని ఏమీ తిననివ్వలేదే అని బాధగా ఉంది. అత్తయ్య, అంత ఫీల్ అయిపోకు. ఇది మన ముందు షో ఇచ్చి పక్కకెళ్ళి బిర్యానీ తినే టైపు. అంతేనంటావా? 100% అంతే. ఏంటత్తయ్య ఇప్పుడేంటి? అది చేసిన ఫుడ్ పిల్లిలా తింటున్నావు. ఆనంది చేతి వంట కోసం నువ్వు కూడా ఇంతలా ఆరాటపడుతున్నావా? నీ మొహం, టేస్ట్ చూడటం కోసమే ఇది తిన్నానే. అదే ఎందుకని? ఉసీ, ఈ పచ్చడి ఎలా ఉందో తెలుసా? చెండాలంగా ఉందా? చాలా అద్భుతంగా ఉంది. అత్తయ్య, ఇంత రుచిగా చేసి పెడుతూ ఉంటే నా కొడుకు దీన్ని ఎలా వదిలిపెడతాడు చెప్పు? అయితే ఏం చేద్దామంటావు? దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంట చేయనివ్వకూడదు. అలా అయితే మనం రివెంజ్ ఎలా తీర్చుకోవడం? దానికి ఇదొకటే మార్గమా ఏంటి? ఇంకోటి ఆలోచిద్దాంలే.